హలో అండి. రీసెంట్గా మేము యాగంటి విజిట్ చేసాం. సో ఆ డీటెయిల్స్తో నేను మీ ముందుకు వస్తున్నాను. సో ఇక్కడ కనిపిస్తున్నదే యాగంటి. చూశారు కదా, చుట్టూ ఆహ్లాదకరమైన కొండలు మధ్యలో ఉండే ఈ టెంపుల్ చూడడానికి చాలా చాలా బాగుంది. సో తప్పకుండా చూడాల్సిన టెంపుల్స్లో ఇదొకటి. సో ఇది వచ్చి అనంతపూర్ అండ్ నంద్యాలకు దగ్గరలో ఉంటుంది యాగంటి. సో ఇక్కడ కనిపిస్తున్నది వచ్చి ఎగ్జిట్. మనము టెంపుల్ లోపలికి వెళ్ళి వేరే వే నుంచి వస్తాము. ఇక్కడ కనిపిస్తుంది కదా దూరంగా, అది వీరబ్రహ్మేంద్ర స్వామి ఉండే ఒక ఆ స్టెప్స్ పైన ఉండేది, ఆయన తపస్సు చేసినది. అది లాస్ట్లో మీకు ఆ క్లిప్ వస్తుంది. సో జస్ట్ మీకోసం ఇలా తీసాను. సో మనం కానీ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ కోనేరు కనిపిస్తుంది. కొందరు వచ్చి కోనేరులో స్నానం చేస్తున్నారు, కొందరు జస్ట్ నీళ్ళు పైన చల్లుకొని కొంచెం కాళ్ళ వరకు తడుపుకొని వెళ్తున్నారు. అది మన ఇష్టం, ఎలా అయినా వెళ్ళచ్చు. సో చూసారు కదా, కోనేరు చాలా బాగుంది. అలాగే పైన కనిపిస్తే కొండలు, కొండల మధ్యలో టెంపుల్ చాలా చాలా ఐ ఫీస్ట్ ఇచ్చిందని చెప్పచ్చు. చాలా కనుల విందుగా ఉంది. ఇక్కడ చూడండి పైన ఆ కొండలు ఎంత బాగున్నాయో. అవి చూస్తూ ఇది వచ్చి మనము ఇక్కడి నుంచే నేను వచ్చాను. మనం ఎంట్రీ ఇస్తాం లోపలికి. ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీకు వ్యూ కోసం చుట్టూ చూపిస్తున్నా. ఆ కొండ కూడా సాఫ్ట్గా లేకుండా ఏదో ఒక పేర్చినట్టుగా డిఫరెంట్గా నాకు అనిపించింది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టెప్స్ ఎక్కిపోతే ఆ పైన ఆ లోపల నుంచి వెళ్తాము. ఇక్కడ మెయిన్ వచ్చి ఉమామహేశ్వర స్వామి ఉంటారు. ఆ లింగంలోనే ఇద్దరు ఉంటారు అనేది చెప్పారు. చూస్తే మీకే ఆ ఫీల్ అని తెలుస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి దూరంగా ఉండే ఆ కొండల్లోకి మనం వెళ్ళామంటే అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, చాలా బాగున్నారు. సో ఫస్ట్ మనము టెంపుల్ విజిట్కి ఇలా వెళ్తామన్నమాట. సో ఇక్కడ వచ్చి ఈ గోపురం గుండా లోపలికి వెళ్ళామంటే ఉమామహేశ్వర స్వామి ఉంటారు, అంటే శివుడు అమ్మవారు ఉంటారనమాట. సో ఇక్కడ నుంచి కానీ చూసినట్లయితే మనం ఇలానే పైకి వచ్చాము, అదే ఎంట్రెన్స్. అక్కడ కోనేరు, ఈ స్టెప్స్ అన్ని ఎక్కి ఇలా వచ్చామన్నమాట. సో ఇక్కడ ఒక స్తూపంలా ఉంది, అందరూ దీపం వెలిగిస్తున్నారు. బట్ ఇక్కడ ఇంకోటి ఏదంటే, చూసారు కదా మంకీస్ చాలా ఉన్నాయి, మీకు కనిపిస్తుంటాయి చూడండి అక్కడ. అవి చేతుల్లో ఏమన్నా బిస్కెట్ ప్యాకెట్ ఏమన్నా ఉంటే, లడ్డు అవన్నా ఉంటే లాక్కొని వెళ్ళిపోతున్నాయి. సో ఇలా క్యూ లైన్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంది వ్యూ. చుట్టూతా కొండలు, గోపురం. ఇలా వెళ్ళామంటే క్యూ అనమాట. 10 రూపీస్ ఇస్తే మనము నార్మల్ దర్శనము. ఒకవేళ స్పర్శ దర్శనం కావాలంటే 100 రూపీస్ అన్నారు. బట్ అది కొంచెం లేట్ అన్నారు. సో అందుకు మేము చూడలేదు. బట్ నంది బసవన్న ఇందా చూసారు కదా, అది ముందు ఇంకో క్లిప్లో వస్తుంది. ఇక్కడ మేము దర్శనం చేసుకున్న తర్వాత బయట వచ్చాము. బయట వచ్చిన తర్వాత ఇక్కడ బసవయ్య అందరూ చెప్పేదే ఎవ్రీ సంవత్సరం ఇలా పెరుగుతూ చాలా పెద్దది అయిపోయింది. ఇంతకుముందు ఈ 4 స్తంభాల లోపలే ఉంది, బట్ ఇప్పుడు దాటి బయటకు వచ్చేసిందంట. సో చాలామంది చెవులో చెప్పడము, అలా దండం పెట్టడం చేస్తున్నారు. సో మీకు కొంచెం వ్యూ బాగుంటుందని కొంచెం దూరం నుంచి కూడా తీశాను. సో ఇదండి ఇక్కడ బసవయ్య మనం చూడాల్సింది. సో చూశారు కదా, అందరూ పైన ఎక్కి ఫొటోస్ దిగుతున్నారు. సో ఇలా బయటకు చూసేసి వచ్చిన తర్వాత మనము అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఇంకొక వేలో అక్కడికి నెక్స్ట్ వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ వ్యూ తీసాను, జస్ట్ పైన ఎలా ఉంది అనేది. చూసారు కదా ఎంత బాగుందో. చుట్టూతా కొండలు, మధ్యలో టెంపుల్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇంకొక కోనేరు. ఇందాక ఫస్ట్ చూపించింది వేరు. ఇక్కడ జస్ట్ చాలా నీళ్లు మనం అడుగును కూడా చూడొచ్చు, అంత నీట్గా ఉన్నాయి. చాలామంది అక్కడ పాము ఉంటుంది అన్నారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. సో అక్కడ ఒకసారి చూసేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ ద్వారా మనం అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు, ఆ స్టెప్స్ ఎక్కిపోతే వెంకటేశ్వర స్వామి ఉంటారు, అక్కడ మనం ఫొటోస్ కూడా తీయకూడదు. సో ఇక్కడ నుంచి వెళ్తాము. ఈ స్టెప్స్ అన్నీ ఇలా ఎక్కాలి లోపలికి. చూసారు కదా, ఈ స్టెప్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి, చాలా స్ట్రైట్గా ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది, చాలా హైట్గా చూసామంటే కొండలు చాలా పైకి ఉన్నాయి. బట్ నేను అక్కడ వీడియో తీయొద్దన్నారని, బట్ తీసేవాళ్ళు కొందరు తీశారు. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మనం అలాగే వచ్చాము ఇక్కడికి, ఆ బ్రిడ్జ్ ద్వారా మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాలి. సో దిగేసి వచ్చిన తర్వాత ఇందాక చెప్పాను కదా, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక దగ్గర ఉన్నారు అని చెప్పేసి, ఇదనమాట. ఇటు పక్క వెళ్ళాలి, దిగేసి ఇలా కిందకి వెళ్తాం మనము. సో అక్కడ కూడా మనము ఫొటోస్ తీయకూడదు. ఇక్కడ చూసారు కదా చుట్టూరు ఎంత బాగుందో కొండలు. సో మేము ఇలా చూసిన తర్వాత ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గరికి పైకి వెళ్ళి చూసుకొని వచ్చేసామండి. థ్యాంక్ యూ సో మచ్.